దోసకాయ ఎండు చేపలు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందు దోసకాయలు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ ఇట్లా నీటిలో నానబెట్టుకొని కడుక్కొని కోసుకోవాలి. తర్వాత ఎండు చేపలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నీటిలో నానబెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు దీని మీద ఉన్న తెల్లదంతా శుభ్రం కడుక్కోవాలి. తర్వాత నిమ్మకాయ, నీసు వాసన రాకుండా నిమ్మకాయ, పసుపు వేసి ఇలా కడగాలి. మళ్ళీ కడుక్కొని అప్పుడు వేయించుకోవాలి. నూనె వేస్తున్నాను, సరిపోయినంత నూనె వేస్తున్నాను. కొంచెం పసుపు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగా, యాలక్కాయలు అన్నీ కలిపిన పేస్ట్, కొబ్బరి, ఇది బాగా వేగాలి. తర్వాత ఎండు చేపలు బాగా వేయించాలి. ఉప్పు చేపలు అయితే కొద్దిగా తగ్గించుకోండి కూరలో ఉప్పు. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నూనె వేసుకొని కళాయిలో డేక్షాల్లో నూనె వేసుకున్నాను. వేడెక్కింది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, కరివేపాకు, ఇవి ఎర్రగా వేగాలి. ఇట్లా దగ్గరికి బాగా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి అవన్నీ చెక్క, లవంగా, యాలక్కాయలు, ధనియాలు 3 పేస్ట్ చేసుకున్నది ఇట్లా వేయాలి. తర్వాత కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. కళ్ళుప్పు కావాలంటే వేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు టమాటా గ్రేవీ వేసేసుకోండి. కొంచెం వేగాలి, పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేసి బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది. వేగి ఇట్లా నూనె పైకి రావాలి. నూనె పైకి వచ్చినప్పుడు టొమాటో నేను తొక్కలుగా ఉంటుందని ఇట్లా మిక్సీ వేసుకున్నాను. ఇది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు కారం చూసుకొని కొద్దిసేపు మూత పెట్టాలి. బుడగల్లాగా వచ్చేసి నూనె పైకి వచ్చింది. టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ దోసకాయ ఇందులో వేసేసుకోవాలి. కోసుకున్న దోసకాయ కూడా కాసేపు బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు నూనె పైకి వచ్చినప్పుడు అయిపోయినట్టు లెక్క. ఇవి లాస్ట్లో వేయించుకున్న ఎండు చేపలు ఇందులో కలపాలి. లేకపోతే ముళ్ళన్నీ మెత్తగా అయిపోయి మనకు గుచ్చుకుంటాయి. లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా. ఇది బాగా దగ్గరికి ఉడికిపోయింది కూర. ఇప్పుడు వేయించుకున్న ఇవి డ్రై ఫిష్ ఇలా వేసేయాలి. వేసి కాసేపు ఉంచి దించేసుకోవడమే. అయిపోయిందండి, అయిపోయింది కూర. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.